ఈ అక్షయ తృతీయ నాడే సింహాచలంలో సింహద్రప్పన్నకి చందనోత్సవం నిర్వహిస్తారు కదా, ఎందుకు ఈ రోజునే నిర్వహిస్తారు? సింహాచలంలో కొలువై ఉన్నటువంటి స్వామి వరాహ లక్ష్మీ నరసింహస్వామి. వరాహ అవతారము హిరణ్యాక్షుణ్ణి సంహరించటం కోసం ఆవిర్భవిస్తే, హిరణ్య కశపుణ్ణి సంహరించటం కోసం నారసింహ అవతారం ఆవిర్భవించింది. ఈ సత్యాన్ని మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే అద్భుతమైన సింహాచల క్షేత్ర మాహాత్యం ఏమిటో మనకు బోధపడుతుంది. హిరణ్యాక్ష అన్న శబ్దానికి అర్థము హిరణ్యము మీదే దృష్టి కలిగినవాడు, సంపదలను సముపార్జించటమందు మాత్రమే ఆలోచన కలిగినవాడు. సంపద సొంతమైన తరువాత హిరణ్య కశిప, సంపద కశిపు అంటే మంచం, సుఖము, ఆ సంపదనంతా కామోపభోగానికి వినియోగించేవాడు. అద్భుతమైన మానవ జన్మ పొందినవాడు జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి, కానీ కేవలం కామోపభోగాలలో సంపదను సముపార్జించటంలో జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు అని చెప్పటం కోసమే మొదట హిరణ్యాక్షుణ్ణి వరాహ అవతారంలో సంహరించాడు. వరాహము అంటే అర్థము వర అంటే శ్రేష్టమైన, అహం అంటే నేను, శ్రేష్టమైన తత్వమే వరాహము అన్న శబ్దానికి నిర్వచనం. ఇక సంపదను సముపార్జించినవాడు అద్భుతమైన ఆనందం కోసం, సుఖభోగాలను అనుభవించటం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో గాలిని కుంభిన అగ్ని నంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమప్రబల భూరిగ్రాహ రక్షోముగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ మృత్యువు లేని వరము లోకాధీశ ఇప్పింపవే. రాత్రి కాదు, పగలు కాదు, ఇంట కాదు, బయట కాదు, జీవమున్నది కాదు, జీవం లేనిది కాదు, ఇలా ద్వైధీభావంతో నిరంతరము ఆలోచన చేస్తున్న జీవుడికి ఆ రెండింటి కలయిక, సమన్వయమే నారసింహతత్వం. అంటే ద్వైధీభావంతో ఉన్న జగత్తును సమన్వయం చేసుకుంటూ జీవిత సత్యాన్ని గుర్తించమని తెలియజేసే తత్వమే నారసింహతత్వం. అందుకే అదే నిజమైన సంపద, లక్ష్మీ నరసింహస్వామి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి చెబుతున్న విషయం ఏమిటంటే, ఉత్తమోత్తమైన మానవ జన్మ సిద్ధించిన నేపథ్యంలో జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ భగవత్ సాయుధ్యాన్ని పొందే ప్రయత్నం చెయ్యమని. ఇక చందనోత్సవాన్ని ఎందుకు జరుపుతారు అంటే, హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత భక్తుణ్ణి బాధ పెట్టినటువంటి ఆ అసురుడి పట్ల ఉగ్రమైనటువంటి భావనతో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న ఆ స్వామికి స్వాంతన చేకూర్చటం కోసం బ్రహ్మదేవుడు చందన వృక్షానికి శీతల తత్వాన్ని వరంగా ప్రసాదిస్తే, ఆ చెట్లనన్నింటినీ ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ఏర్పాటు చేసి ఆయన శరీరానికి చల్లదనాన్ని ఏర్పాటు చేశాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి నారసింహ రూపం దర్శనమిచ్చింది కూడా అక్షయ తృతీయ నాడే. ఇలా అద్భుతమైన చందనాన్ని ఆ స్వామి దేహమంతా ఏర్పాటు చేసి కేవలం ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆయన నిజరూప దర్శనాన్ని భక్తులకు అందజేస్తారు. అంతరార్థం ఏమిటి అంటే, జీవితమంతా మాయ పొరలతో నిండిపోయి భగవన్ మాహాత్యాన్ని తెలుసుకోలేక సతమతమవుతున్నటువంటి సాధకుడా, అక్షయ తృతీయ అనేది అద్భుతమైన ముహూర్తం. నీ మనస్సు, బుద్ధి రెండూ కూడా నిశ్చలంగా ఆ స్వామి పాదాల మీద ఉంచగలిగితే ముక్తి దొరుకుతుంది అన్న సత్యాన్ని తెలియజేయటం కోసమే ఈరోజు 12 మణుగుల ఆ చందనాన్ని తొలగించి భక్తులకు స్వామి నిజ రూపాన్ని చూపిస్తారు. అనంతరం మళ్ళీ ఆ చందనంతో స్వామిని అలంకరిస్తారు. ఇలా చందన ఉత్సవము ఇటు భౌతికమైన జీవనానికి, అటు ఆధ్యాత్మిక తత్వానికి నిదర్శనంగా తెలియజేయబడింది. కనుకనే
అక్షయ తృతీయ రోజు సింహాచల క్షేత్రంలో ఆ స్వామిని దర్శించాలన్నటువంటి ఆతురతతో భక్తులంతా కొలువై వేచి చూస్తారు. ఆ నిజరూప దర్శనం చేసుకున్న వారి జీవితం ధన్యమవుతుంది. సత్యాన్ని గ్రహించి ఆ వాటలో జీవితాన్ని ముందుకు కొనసాగించగలిగితే.